లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇప్పటి వరకు టోర్నీలో రెండు జట్ల గురించే మాట్లాడుకుంటే ఢిల్లీ కంటే సన్ రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ బౌలింగ్లో కూడా అతనికి మంచి ఎంపికలు ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా 4 గెలిచి 2 ఓడింది. కాగా ఢిల్లీ 7 మ్యాచ్లు ఆడగా అందులో 3 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది. హైదరాబాద్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి సొంత మైదానంలో జరగనుండడం కొంత సానుకూల అంశంగా మారనుంది. ఢిల్లీ ప్రదర్శన గత మ్యాచ్లో ఢిల్లీ ఏకపక్షంగా గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. అతని బౌలర్లు మొదట అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్ సాధించారు. విశేషం ఏమిటంటే తొలిసారిగా జట్టు ఏకంగా ఆడింది. కెప్టెన్ రిషబ్ పంత్ ఆటలోని ప్రతి విభాగంలోనూ మెరుగు కనిపించాడు. ఖలీల్ అహ్మద్ ఇప్పటికీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అనుభవజ్ఞుడైన ఇషాంత్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా స్పిన్లో రాణిస్తున్నారు. మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్దే పైచేయి. అయితే T20 ఫార్మాట్లో ఏ రోజు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం. హైదరాబాద్ ప్రదర్శన ఇప్పుడు మనము హైదరాబాద్ ప్రదర్శన గురించి మాట్లాడితే ఆ జట్టు గత కొన్ని మ్యాచ్ల గురించి మాట్లాడితే అది చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఓపెనర్గా ట్రావిస్ హెడ్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ జట్టుకు ఉన్నాడు. ఏ బౌలర్ అయితే తన వికెట్ తీయడం అంత ఈజీ కాదు. బెంగళూరులో జరిగిన గత మ్యాచ్లో హెడ్ అద్భుత సెంచరీ సాధించారు. వీరితో పాటు హెన్రిచ్ క్లాసెస్, అభిషేక్ శర్మ, హైడెన్ మార్కుమ్ కూడా చాలా పరుగులు చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్లో కెప్టెన్ పాట్ కమిన్స్, అనుభవజ్ఞులైన భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్లు రాణిస్తున్నారు. వారిపై పరుగులు చేయడం అంత సులభం కాదు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్లో తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి. ఐపీఎల్ ఇప్పటి వరకు ఢిల్లీ హైదరాబాద్లో 23 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 11 సార్లు గెలుపొందగా హైదరాబాద్ 12 సార్లు గెలిచింది. ఈ రికార్డుతో పోరు కఠినంగా ఉంటుందని భావిస్తున్నారు.